తెలంగాణ పోరికి యాడ్స్ అంటే మస్త్ ఇంట్రెస్ట్ అన్నట్లు. యాడ్స్ అంటే పేస్టు, సబ్బు, షాంపూ గివి కాదు, సైన్మా ప్రకటనలు దేముదితి మస్తు జోష్లా ఇచ్చేస్తారు. కానీ ఇక సైన్మా రిలీజ్ అవుతుందా లేదా అని రెగ్యులర్ షూటింగ్ ఇట్లా స్టార్ట్ అయితే గానీ చెప్పలేం. ముహూర్తం గదే సైన్మా షురూ చేయనికన్నా ముందు పూజ చేస్తారు కదా, గది జరిగినాక బి మస్తు సినిమాలు బంద్ అవుతున్నాయి. చిన్న సైన్మాలు బంద్ అవుతున్నాయి, మరి పెద్ద సైన్మాలు బి బంద్ అవుతున్నాయి. గీ లిస్ట్ లా ఎవరెవరున్నారో ఎరికేనా? పవన్ కళ్యాణ్, సంపత్ నంది, రామ్ చరణ్, కొరటాల శివ, రవితేజ, వేణు శ్రీరామ్. అలే వీళ్ళందరినీ పక్కకు పెట్టుండ్రి. మొన్న రిలీజ్ గాలే బాబు బంగారం. ఈ సినిమా కన్నా ముందు మారుతి వెంకటేష్లు బి ఎక్ సినిమాకి పూజ చేసిండ్రు. గా సినిమా పేరు రాధకు. గీ సినిమా బి బంద్ అయింది. మరి ఇప్పుడు ఈ లిస్ట్ లా మహేష్ బాబు, వంశీ పైడిపల్లి బి చేరతారేమో అని సినిమా ఇండస్ట్రీలో పెద్ద డౌట్. అరే ఆగస్ట్ లో మన మహేష్ బాబు బర్త్డే గిట్లా జరిగింది కదా, గిదే మంచి అకేషన్ అని మన పీవీపీ మస్తు జోష్ లా అనౌన్స్ చేసిండ్రు. మహేష్ బాబు, వంశీ పైడిపల్లి సినిమా చేయనికి ఒప్పుకుండ్రని. పీవీపీ అంటే ఎవరు? పొట్లూరి వరప్రసాద్. గప్పటికైతే స్టోరీ లాగ్ బిగాలే. మన వంశీ పైడిపల్లి ఒక లైన్ చెప్పిండంట మహేష్ బాబుకి, మన సూపర్ స్టార్ ఏమో మంచిగా ఉన్నది అని అన్నారంట. దీనికి మన పీవీపీ గిట్లా మస్తు జోష్ లా అనౌన్స్ చేసిండ్రు. అరే ఇప్పుడు అసలే మన సూపర్ స్టార్ కి మస్తు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కదా, దెబ్బ మీద దెబ్బ. గిసు వంటి టైం పీరియడ్ లా ఆయన ఆలోచించకుండా గిట్లా డెసిషన్స్ తీసుకుంటారా? చెల్తి ఇది బి పక్కన పెడదాం. ఏం జరిగినా ఏక్ సాల్ కే బాద్. ఎందుకో ఎరికేనా? ఆల్రెడీ మన సూపర్ స్టార్ మురుగుదాస్, కొరటాల సినిమాలు చేస్తున్నారు కదా. ఈ సినిమాలు కంప్లీట్ అయ్యానికి एक साल बढ़ता दी. अरे एक साल के बाद तो कुछ भी हो सकता है. కొత్త కొత్త భాష, కొత్త ప్రేమ భాష, నీకు నాకు మధ్య. గి సాంగ్ ఏమో లిరిక్స్